వివాహ భోజనంబు ఇవాళ వంటకంబు. పదరా మెస్కెళ్దాం. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఆడపిల్ల కదా నూరుకుంటుంటే రాజీ చాలా ఎక్కువ చేస్తుందిరా. తనకు షాక్ ఇవ్వాలి. నీకు ఇప్పుడు అనిపించింది, నాకు ఎప్పుడో అనిపించింది. అందుకే తన బ్యాచ్ లో వెంకటలక్ష్మి లైన్ అయ్యాను. నువ్వేమో మన క్లాస్మేట్స్ కి లైన్ వేయకూడదురా, అది ఇది అని పెద్ద భగవద్గీత చెప్పావు. నువ్వు అడ్డు రాకుండా ఈ పాట వెంకటలక్ష్మి లైన్ లో ఎట్టేసావన్నా అపోజిషన్ గ్యాంగ్ లో ఒక అమ్మాయి తగ్గిదా? ఛా, నా కోసం అంత త్యాగం చేస్తావా? ఫ్రెండ్షిప్ బావా, నువ్వు చచ్చిపోమన్నా చచ్చిపోతాను. నిజంగా? Yes, I made it. అయితే చచ్చిపోతా. మరి చచ్చిపోతానన్నా? భయపడకురా. నెమ్మదిగా చంపుతాను. ఆగు. ఒక్కసారి. పడిపోయింది. ఏది? ఎక్కడ? ఇక్కడ. ఎంత ఉందండి? ఏంట్రా అంత కంగారు పడుతున్నావు? ఏముంది అందులో? నీకు అనవసరం. నా దగ్గర కూడా సీక్రెట్లా? గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. ఏమైందా మీకు? వచ్చే వారం ఎకనామిక్స్ బ్యాచ్ సుష్మ పెళ్లిరా. కానీ నువ్వెందుకురా ఫీల్ అవుతున్నావు? మేమిద్దరం ప్రేమించుకున్నావురా. ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నాను. తను ఇప్పుడు అమెరికా వాడిని పెళ్లి చేసుకుంటోంది. అదేంటి నిన్ను వదిలేసి ఆడిని ఎందుకు చేసుకుంటుంది? వీడు తానం చేయడు కదా. సారీ. అమెరికా వాడు అయితే పళ్ళు కూడా తోంగోడు తెలుసా? సుష్మ ఎవరినో పెళ్లి చేసుకుంటుంటే వీడు నాకు శిక్ష చేశాడు రా. చా, ఈ హాస్టల్లో ఎవడు ప్రేమ ఫెయిల్ అయినా నేనే పాట పాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఎన్నిసార్లు పాడిచ్చాడు రా ఇదే పాట. తప్పురా. నువ్వు వెళ్ళి పాలు తాగి పడుకోనన్నా. పదరా మెచ్చుకెళ్దాం. నేను రాను, నాకు ఆకలిగా లేదు. పెద్దోడిని చెప్తున్నాను విను. అమ్మాయి లేకపోయినా బతకొచ్చు, అన్నం లేకుండా బతకలేదు. అంతేనంటావా? చుట్టుపట్ల చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన. ఆగరా, ఓ మంచి కవిత వచ్చిందిరా. రా రమ్మంటున్నాయి కోళ్ళు, అన్నంలో ఉన్నాయి కొన్ని రాళ్ళు. తినకురా మా మెదళ్ళు, విరక్కొడతా నీ కాళ్ళు. చాలు ఇంక నువ్వు వెళ్ళు. ఆడెందుకు వెళ్తాడు? ఇక్కడ మేము మాట్లాడుకునే వెళ్ళా సతీష్ గడి సేరాయాలి కదా. అంత లేదమ్మా, రేపు జరిగే ఫ్రెషర్స్ డే కి కవితలు ప్రాక్టీస్ చేస్తున్నాం. అందరినీ చంపేద్దామని. హలో హలో నా క్లాస్మేట్ ఒక రాసిన కవితని తన పర్మిషన్ లేకుండా ట్యూన్ కట్టి పాడిపోతున్నాను. ఐ హోప్ యు లైక్ ఇట్. ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారు మన చేత ప్రమాణం చేయిస్తారు. ప్లీజ్ వెల్కమ్ సార్. దేశాభివృద్ధి కోసం, విద్యార్థుల సంక్షేమం కోసం, సొంత ప్రయోజనాలకి దూరంగా ఎలాంటి పోరాటానికైనా సిద్ధం. SFI! 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 భలే దెబ్బ కొట్టావన్నా. సతీష్ అంటే అనుకున్నారా? నేను నిన్ను కాపాడినా? రారా, నిన్ను కాపాడినా? మిమ్మల్ని కూడా కాపాడలేడు. ఏం కూతురే కాదు. లాఠీ చార్జ్ జరుగుతుంది. అయ్య బాబోయ్, మన కాలేజీలో ఇంత పెద్ద లైబ్రరీ ఉందా?
రే మురళి మురళి ఏమైందిరా చెప్పరా ఏమైందిరా ఏమైంది మాస్టర్? మా వాడికి ఆస్తమా ఉందండి. ఇన్హేలర్ ఇంట్లో మర్చిపోయాడు. పీల్చునని. గొడవలు తిరిగితే ఆపడానికి మిమ్మల్ని పిలిపించావు. వీళ్ళు కూడా చేస్తారా? సార్ వాళ్ళు మా మీద రాళ్ళు ఇస్తారు సార్. ఇస్తే కొట్టేస్తారా? ఇక మీకు వాళ్ళకి తేడా ఏంటి? సార్, నో నో నో. తీసుకోండి సార్. మీరు వెంటనే కాలేజ్ నుంచి వెళ్ళిపోండి. అది కాదు సార్. ప్లీజ్ గో అవే. కొండ క్లాస్ రూమ్స్ లాక్ చేయండి. రాజీ రాజీ జాగ్రత్త 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 రాజీ. నన్ను ఎందుకు కాపాడావు? నువ్వు నా క్లాస్మేట్ కాబట్టి. అలా అయితే నీ పర్సులో మన క్లాస్మేట్స్ గ్రూప్ ఫోటో ఉండాలి కదా, నా ఫోటో మాత్రం ఎందుకుంది? హ? చెప్పు, నా ఫోటో ఎందుకు పెట్టుకున్నావు? ఏ పెట్టుకోకూడదా? నా ప్రశ్నకి సమాధానం అది కాదు. చెప్పు, ఎందుకు పెట్టుకున్నావు? చెప్పు. సరే తీసుకో. నేను చూస్తుంటే నవ్వొస్తుంది నాకు. దేనికి? నాతోనే గొడవ పడతావు, నా ఫోటోని జేబులో పెట్టుకుంటావు. ఎందుకు? అంటే నీకంటే నీ ఫోటోనే బాగుంటుంది. నువ్వు రౌడీవే అనుకున్నాను. నీలో ఒక రసికుడు కూడా ఉన్నాడనమాట. బట్ ఒకసారి స్ట్రైట్గా చెప్పు, నా ఫోటో ఎందుకు పెట్టుకున్నావు? చెప్పరా? సరే, నేను వెళ్తాను. ఎక్కడికి? నువ్వేం చెప్పట్లేదు కదా. నీ పర్సులో నా ఫోటో పెట్టుకున్నావని నేనే అందరితో చెప్పేస్తాను. అయితే నువ్వే చెప్పు, నా ఫోటో ఎందుకు పెట్టుకున్నావు? నువ్వంటే నాకు ఇష్టం.